అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. సంధాన్ అనే ప్రోగ్రాం కాంగ్రెస్ పార్టీ అగ్రనేత మల్లికార్జున ఖార్గే గారు అలాగే రాహుల్ గాంధీ గారు ఈ ప్రోగ్రాం తీసుకొని భారత రాజ్యాంగాన్ని ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం విస్మరిస్తున్నది మోడీ ప్రభుత్వం. దానిలో భాగంగా విస్మరించకుండా ఆనాడు బ్రిటిష్ వాళ్ళని తరిమికొట్టడానికి మహాత్మా గాంధీ బాపు గారు, అలాగే మనం ఈరోజు భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి పౌరునికి రాజ్యాంగమే ఒక బైబిల్ లాగా, ఒక ఖురాన్ లాగా, ఒక భగవద్గీత లాగా ఉపయోగించుకుంటూ ఈరోజు ప్రజలందరూ ఇన్ని రకాల ప్రజలు అంటే వివిధ మతాల ప్రజలు, వివిధ రకాల కులాల ప్రజలు, అన్ని వర్గాల వారికి ఆ రోజు భారత రాజ్యాంగం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగాన్ని ముందు తీసుకొని మనం పోతున్న తరుణంలో ఇప్పుడున్నటువంటి బీజేపీ ప్రభుత్వం దాన్ని రాజ్యాంగాన్ని మార్చే విధంగా ముందు పోతుంటే కుట్రలు చేస్తుంటే దాని నిరసనగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆనాడు 1949లో జరిగినటువంటి భారత రాజ్యాంగం నిర్మించినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కావచ్చు, అలాగే బాపు గారు కావచ్చు, మహాత్మా గాంధీ గారు కావచ్చు, దీనిలో భాగంగా ఇది ప్రతి ప్రజలకు అలాగే ప్రతి వార్డు ప్రజలకు, ప్రతి గ్రామంలో కావచ్చు, ప్రతి పట్టణంలో కావచ్చు అందరికి తెలిసే విధంగా కాంగ్రెస్ పార్టీ ముందు పోతుంది. కాబట్టి ప్రతి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నేను కోరుకునేది ఒకటే, మా అధ్యక్షుడు కావచ్చు, వార్డు అధ్యక్షుడు కావచ్చు, కౌన్సిలర్ కావచ్చు, సర్పంచ్ కావచ్చు, మాజీ సర్పంచ్ కావచ్చు, నిజమైన కాంగ్రెస్ పార్టీ నికార్సైన కార్యకర్తలు ఎవరైనా కానీ ప్రతి గ్రామంలో మనం జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ అనేది కార్యక్రమం తీసుకోవాల్సిందిగా కోరుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్క కాంగ్రెస్ పార్టీ ప్రతి ఒక్కరికి కృతజ్ఞత తెలియజేసుకుంటూ రేపటి నుంచి కూడా మనందరం ఈ విధానాన్ని ముందు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. మన పట్టణ పార్టీ అధ్యక్షులు మాజీ జడ్పీసీ గారు గుమ్మల మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు మన నల్గొండ కాన్స్టిట్యున్సీలో కానీ జిల్లా వ్యాప్తంగా కానీ రాష్ట్ర వ్యాప్తంగా కానీ జై భీమ్, జై బాపు, జై సంవిధాన్ అనే నినాదంతో రాహుల్ గాంధీ గారు ఒక ప్రోగ్రాం తీసుకోవడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రతి గ్రామాన కూడా ఈ కార్యక్రమం చేయవలసిందిగా పార్టీ కార్యకర్తలకు కానీ అక్కడ ఉన్న గ్రామాలలో కానీ పట్టణంలో కానీ అందరికీ రిక్వెస్ట్ చేసి ఈ కార్యక్రమాన్ని ప్రతి ఊర్లో కార్యక్రమం చేపట్టాలనే ఉద్దేశంతో ఈరోజు ఇక్కడ స్టార్ట్ చేయడం జరిగింది. ఈ విధంగా ప్రతి గ్రామంలో కూడా రేపటికి వెళ్ళి అన్ని ఊర్లో చేయాలని కూడా అందరినీ రిక్వెస్ట్ చేస్తూ ముగిస్తాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.